మానవి కొంచెం పెద్దదైన తర్వాత ఫస్ట్ టైం రైల్వే స్టేషన్కి వచ్చినది. ఇది దుర్గా రైల్వే స్టేషన్. మానవి ఫస్ట్ టైం ట్రైన్ చూసాను. ఎట్లుంది? ఏడుస్తుంది ట్రైన్లో పోవాలా అని చెప్పి కదా. యాటికి పోతావు? రాధముల్లూరికి పోతావా? రాధముల్లూరికి ట్రైన్ ఉందేవి? ఉందా పునర్? డైరెక్ట్ బస్సు కదా ఉండేది. మా ఆవిడ ఏమన్నా కావాలా అని ఏడుస్తాడా? మా కున్ని, మా బజ్జీలు, బంగారు తల్లి అమ్మ ఇది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పురాణ వ్లాగ్స్. ఇప్పుడైతే తిరుమలకి బయలుదేరినాము. ఆటోలో పోతున్నాము ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గర. మొత్తానికి వచ్చే ఆ పక్క వరారు వచ్చేసినాము. ఇంకా ఇప్పుడైతే ఆటో మాట్లాడి వెళ్దామని అనుకుంటున్నాము. అది అయిపోయింది. ఇంకా ఆటో ఎక్కి పోతాము. ఫ్రీ బస్ కోసం వెయిట్ చేయలేము. సో అందుకని ఇంకా ఆటోలో బయలుదేరుతాము. బీగాలు తీసుకొని ఇప్పుడైతే శ్రీవారం మెట్టు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో భరత్ చిన్న పాపను వేసుకున్నాడు. పునర్నవిడ రాధ వాళ్ళు ముందర పోతున్నారు. రాధానైనా అయితే నడుస్తున్నాం. పునర్నవి కూడా నడుస్తుంది. గోవిందా గోవిందా గోవిందా. స్వామి మంచి ఎక్కేసాల చూడయ్యా. ఇప్పుడు ఈ వగీర గోవింద మేళ కోన్మేళ కాంతన మారి కూగే గోవిందా గోవిందా. కూగ్ ಮತ್ತೆ ನೀನ್ ಕೂಗೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಮ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಬಂಗಾರಗಿರಿ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಳು ಕುಂಡಲ ವರ್ಣ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 గోవింద గోవింద. ఇప్పుడైతే కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు
ఇప్పుడైతే తెలుసులే, మేమంతా నామాలు పెట్టించుకున్నాము. పునర్ చూపించి నీ నామాలు. పదండి దర్జుడు మోకాలు తెక్తర్జుడు కాదంటీ చూసా పదా. గోవిందా అనండి. గోవిందా గోవిందా. రండి రండి రండి. మొత్తానికి పైకి అయితే వచ్చేసినాము. అయితే వచ్చేసినాము. జనాలు ఆడవాళ్ళు పడిపోయినారు. నడిచి వేసినాము. మాకున్న ఫుల్ బిజీలో ఉంది. పునర్నవి ఒక 100 స్టెప్స్ ఏమో నేను ఎత్తుకొని ఎక్కించిన, మళ్ళీ మొత్తం ఎక్కేసింది అనమాట. 2200 స్టెప్స్ ఎక్కింది పునర్నవి ఒకటి. రూమ్ అయితే తీసుకున్నాము. 4 రూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 432 ఏమో రూమ్ నెంబర్ ఇచ్చిన రూమ్ అయితే. సో అక్కడ 2 బెడ్లు అయితే ఇచ్చినారు. సో ఇది ఇప్పుడే చేసినారు. పిల్లలంతా ఎగిరి తొక్కి ఇట్లా చేసినారు. సో ఇది ఈ రూమ్ అయితే పర్ డే 1000 రూపీస్. బట్ రూమ్స్ చిక్కడం లేదు, చాలా క్యూ ఉన్నారని చెప్పి ఇదైతే తీసుకున్నాం. అయిపోయినారు, గుండెలు అయిపోయి వచ్చేసినారు. ఆయన గుండు ఇక్కడ నిఖిల్, ఆడ పెద్ద గుండు. ఇప్పుడైతే దర్శనానికి రెడీ అయిపోయినాము. నమ్మున్న మళ్ళీ ఒక నామం పోయి ఇలా సోప్ వేసినా కూడా వాళ్ళు ఆయిల్లో కలిపింటారు కాబట్టి రాధా పాపం రెస్ట్ తీసుకుంటారు. తోర్సే పొడి ఒకసారి ఏ తోర్సిల్లి నిఖిల్ని చూడు ఆడే దాంట్లో టవల్ రాజస్థానీ పొడి ನಿಖಿಲ್ದಿ ಸೀನ್ ಅನ್ನೋದು ಆದ್ರೆ ಇವರಿಬ್ರಿಗೂ ಕಲರ್ ಇದ್ದಾವೆ ಬಾಡಿ ನಿಂದು ಕಲರ್ ಇಲ್ಲಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಅಂತ ಕೂಗಿ ಹೋಗೈತೆ ಅವನಲ್ಲ ಪುನಃ నువ్వేటవట కున్ని బదకున్ నీ డ్రెస్ చూపి లేస్తే కదా ఎట్లా కనపడేది మాకు నేను చూడండి మా బిడ్డలు నేను దర్శనం అంతా ముగించుకొని వచ్చేసినాము. పిల్ల దర్శనంలో సుఖతంలో వెళ్ళాం కాబట్టి ఈజీ అయింది. సో వచ్చేసి నేను తగ్గొట్టుకున్నాడు. అమ్మ ఫుల్ అంటే ఫుల్ కాళ్ళ నొప్పులు. బట్ మేము దర్శనం ముగించుకొని లడ్డు తీసుకొని వచ్చేటప్పుడు దేవుడు ఊరేగింపు వచ్చినాడు అనమాట 2 times. సో 2 times చూసినాము. ఒకటి దూరం నుంచి చూసినాము ఎందుకంటే వర్షం ఫుల్గా పడుతుంది. తడిచిపోయినాము వేరే. సో ఫస్ట్ టైం అయితే మా ముందరే పోయిందనమాట. అప్పుడు నేను దేవుడిని చూడలేదు. ఒకసారి చూసి పక్కకి వెళ్దామని అనుకున్నా, జనాలు ఫుల్గా వచ్చేసినారు. సో ఒకసారి అయితే చూడాలి. దసరా అయిపోయినాక వచ్చినా కూడా దేవుడు మాకు అట్లా కనకరించినాడు అనమాట. ఎందుకంటే బ్రహ్మోత్సవాలకు రాలేదు కదా. సో దేవుడు మాకు దీనిలో దర్శనం ఇచ్చినాడు. లోపలికి పోయినాక కూడా మంచిగా దర్శనం అయింది. చాలాసేపు దేవుడిని చూసినాము. అంత జనాలు ఏం లేరు కానీ బట్ వీళ్ళు ఎందుకు కంపార్ట్మెంట్లో నిలబెట్టేస్తున్నారో తెలియదు. అసలు జనాలే లేరు. 300 టోకెన్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా సుప్తంలోనే యాడ్ చేసేస్తారు. సో వాళ్ళు కొంచెం లేటు, ఈ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కొంచెం ముందు, అంతే డిఫరెన్స్. బట్ ఈజీగా అయితే దర్శనం పిల్లలు ఉన్న వాళ్ళకి 1 year లోపే, 1 year తర్వాత ఉండే వాళ్ళంతా కష్టపడాల్సిందే. అట్లీస్ట్ వాళ్ళు 3 years అన్న పెట్టింటే బాగుండేది. ఇప్పుడైతే తినేసి వచ్చినాము. సో వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ చాలా దూరం నడచాలి. మాకు రూమ్ ఇక్కడైతే దొరికింది. సో ఇక్కడ నుంచి 4 kilometers పైన నడచాలి. సో వర్షం వేరే పడి నిలిచింది. ఆ వర్షంలో తడిసే నాకు చలి తట్టుకోలేకని ఉన్నా నేను. అందుకని ఇంకా పిల్లల్ని ఎత్తుకొని అడిగే చేయలేక ఇక్కడే ఈ కాటేజ్ ముందున్న
ఫుడ్ సెంటర్లో అయితే తినేసినాము. పిల్లలకి ఇడ్లీ తినిపించి నేనైతే ఒక దోశ తినేసిన. భరత్ ఇంకా తింటాను. చిన్న పాపకు నిద్ర వస్తుంది, ఏడుస్తుంటే ఎత్తుకొచ్చేసిన. అందులో వేరే వాన మళ్ళీ స్టార్ట్ అయ్యేలా ఉంది. సో రాధా వాళ్ళు ఇంకా రాలేదు, అప్డేట్ కూడా తెలియదు. ఎందుకంటే మొబైల్ కౌంటర్లో ఇచ్చేస్తారు కదా, కానీ మేమేం కౌంటర్లో ఇవ్వలేదు, రూమ్లోనే పెట్టేసి వెళ్ళినాము. దగ్గరే కాబట్టి. వాళ్ళకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ జాస్తి తెలుగే మాట్లాడతారు, వాళ్ళకి తెలుగు రాదు, అర్థం కాదు. అది మెయిన్ ప్రాబ్లము. సో చూడాలి. మేమైతే రూము అన్నీ చూపించినాము, ఎట్లా రల్ అయ్యింది అనేది. ఏం చేస్తారో చూడాలి. అట్లీస్ట్ వాళ్ళ ఫోన్కైనా ఫోన్ చేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఫోన్ కూడా వీడియో పెట్టుకున్నా నేను. ఇంకా చిన్న పాపని అయితే ఫస్ట్ పడుకోబెట్టేసి పడుకోవాలి. నైట్ అంతా నిద్ర లేదు బస్లో. సో ఫుల్ టైర్డ్ అంటే టైర్డ్. పునర్నవి ఒక 50 స్టెప్స్ ఏమో నేను ఎక్కించిన, ఫుల్గా ఎక్కింది. కానీ చూడండి అస్సలు టైర్డ్ అయిపోకుండా ఉంది. స్వెటర్ తీసింది, ఒక 8 కొట్టించుకునింది. ఇదే పనే పునర్నవికి ఎప్పుడు ఏందో ఒకటి అతి పని చేస్తుంది. చిన్న పాప అయితే ఆడుతానే. ఇప్పుడు ఈ పాపకు కూడా పడతాయి పడుకోకంటే. వాళ్ళు దర్శనం అయిపోయి వచ్చేసినారు. మేము కింద తిరుపతికి పోయినాం. ఇంట్లోనే కదా ఇప్పుడైతే బంగారం మీకోసం 7 కొండల వెంకటేశ్వర స్వామి ఇలా తిరుగుతున్నాము.